ఇక్కడ ఇప్పుడు స్వేచ్ఛ విషయం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆడవాళ్ళకి స్వేచ్ఛ వచ్చింది. ఇప్పుడు మన తరం ఆడవాళ్ళందరికీ కూడా స్వేచ్ఛ వచ్చింది. కానీ నా ఒక చిన్న సలహా ఏంటంటే ఈ స్వేచ్ఛను మిస్యూజ్ చేయొద్దు. అంటే మన తరం ఆడవాళ్ళు సాధిస్తున్నారు అన్నిటి విషయాల్లో, కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇష్టమైనటువంటి బట్టలు వేసుకుంటేనే స్వేచ్ఛ, మమ్మల్ని తిరగనిస్తేనే స్వేచ్ఛ, మమ్మల్ని ఇష్టానుసారంగా ఉండనిస్తేనే స్వేచ్ఛ అది కాదండి స్వేచ్ఛ. మీరు రైట్ టు చూజ్ అని చెప్పాను కదా, ఎట్లాగైతే ఒక మగవాడు తన యొక్క జీవితాన్ని నిర్ణయించుకోగలుగుతున్నాడో అట్లా ఆడవాళ్ళకి కూడా నిర్ణయించుకునేటువంటి స్వేచ్ఛ ఇస్తేనే స్వేచ్ఛ. అది స్వేచ్ఛ. అంటే ఈ రోడ్ల మీద తిరగటమో లేకపోతే ఇష్టమైనటువంటి వస్త్రాలు ధరించడమో స్వేచ్ఛ కాదు. దయచేసి మా తరం ఆడవాళ్ళకి నేను చెప్పేది అది ఒకటే. మిగతా అన్ని విషయాలలోనూ మీరు ముందుకు వెళ్తున్నారు, కానీ ఈ ఒక్క విషయం దగ్గర స్వేచ్ఛను మిస్యూజ్ చేస్తున్నారు. దానివల్ల ఏమైపోతుందంటే పాత వాళ్ళు చేసింది సరైపోతుంది. ఇప్పుడు వీళ్ళు స్వేచ్ఛ ఇచ్చి దీన్ని మిస్యూజ్ చేస్తే ఏమైపోతుందంటే అందుకనే ఆడవాళ్ళని బయటికి రానియద్దు అనేటువంటిది సరైపోతుంది. అప్పుడు అది కరెక్ట్ అంటారు. అప్పుడు అందుకనే పాతకాలంలో ఎవరిని బయటికి రానిచ్చే వాళ్ళు కాదు, ఈ రకమైనటువంటి ధోరణి మాట్లాడతారు.